ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। शान्ति शान्ति शान्तिः। गन्धं घृतं नाम क्षीरे तिले गूढतैलं च काष्ठे सिताग्निम् अनन्तं मृतं पूर्णमोङ्काररूपं परं सद्गुरुं साईनाथं भजेऽहं। परं सद्गुरुं साईनाथं भजेऽहम्। अखण्डं अलोलम् अकल्पात्मरूपं विभुं विश्वनाथं तमद्वैततत्त्वं बलं यत् शरीरे तृणे चापि वृक्षे परं सद्गुरुं साईनाथं भजेऽहं। परं सद्गुरुं साईनाथं भजेऽहम्। सर्वजीवेऽपि प्राणं परं सद्गुरुं साईनाथं भजेऽहं। परं सद्गुरुं साईनाथं भजेऽहं। परं सद्गुरुं साईनाथं भजेऽहम्। तत्त्वं सदाकारव्यक्तं सुमार्गे च नेतुं नराणां प्रवृत्तिं सदा पावनं शान्तिप्रेमस्वरूपं परं सद्गुरुं साईनाथं भजेऽहं। परं सद्गुरुं साईनाथं भजेऽहम्। सदाचाररूपं भवं वेदसारं पुराणे तु वन्द्यं सजीवे प्रमाणं। गुरुत्वं गुरूणां कवित्वं कवीनां परं सद्गुरुं साईनाथं भजेऽहं। परं सद्गुरुं साईनाथं भजेऽहम्। उक्तं घनं श्रेष्ठज्ञानं विदित्वा न मोहं भयं नास्ति नूनं। नरो यः प्रवीणः सदा शुद्धचित्तः परं तत्त्वमाप्नोत्यनन्तं च शान्तिं। परं सद्गुरुं साईनाथं भजेऽहं। परं सद्गुरुं साईनाथं भजेऽहं। परं सद्गुरुं साईनाथं भजेऽहं। परं सद्गुरुं साईनाथं भजेऽहम्।
नादामृतरसानन्तं नादामृतरसानन्तं भक्तिचित्ताय योगिने रामरत्नप्रकाशाय त्यागराजाय ते नमः। रामगास्तान कवीशाय राम राज्य प्रभाविने आनंद रसपूर्णाय आनंद रसपूर्णाय त्यागराजाय ते नमः। त्यागराजाय ते नमः। त्यागराजाय ते नमः। समानमेवरु नी समानमेवरु रमणी 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 समानमेवरु रघुवंशोद्धारक रमणी समानमेवरु रघुवंशोद्धारक नी समानमेवरु रमणी समानमेवरु मरुवंबु मोलक वामा मरुवंबु मोलक वामा मरुवंबु मोलक बकेनु पंचर मुदिरुग रामनी समानमेवरु पलुकु पलुकुలకు దేనే పలుకు పలుకులకు దేనే పలుకు పలుకులకు దేనే లోలుకు మాటలాడు పలుకు పలుకులకు దేనే పలుకు పలుకులకు तेरे लोलुकु माटलाडु पलुकु पलुकु लघु तेरे लोलुकु माटलाडु पलुकु पलुकु लघु तेरे लोलुकु
మాటలాడు పలుకు పలుకు లకుతేనే పలుకు పలుకు లకుతేనే లొలుకు మాటలాడు పలుకు పలుకు లకుతేనే లొలుకు మాటలాడు పలుకు పలుకు లకుతేనే లలుకు మాటలాడు పలుకు పలుకు లకుతేనే మగరి సరి గమ పలుకు పలుకు పదని సరి సని నిద దమ పలుకు పలుకు దని 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 దమ మగరి గమ పలుకు పలుకు దాని సరి సని సదాని వదని సదని దమ గమ పలుకు పలుకు దని దని దమ దమ ని దమ పదని దమ మగరి నీద రామ బామ మగరి దని సరి గమ పదని ద పని రామ పదని ద పదని ద పదని ద దని దద్దాద దాని దని దని నే దని సని ని దద దని సరి రి సని సగరి రి సని సదని సబా దని సరి సని సదాని సరి దద దని సరి గమరి దని 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 దగరి రి దని దని సరి దని దని సరి గరి దని గరి దరి దని దం గరి దరి దని దని దగరి దని దబమ భని దాని దని సరి దని సరి రి సదని గరి రి దని సదాని సరి సదని దని దగరి దని సదాని గరి దని ద గరి దని ద గరి దని రి దని ద సని ద ప గరి దని రి సని ద సని ద ప దని ద ప దని దని ద గరి దని దని గరి దని దరి దని ద ప ద గరి దని దరి దని ద ప సని ద ప ద గరి దని దరి దని ద ప ని ద మ ప ని ద దాని దని సరి రి 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 గరి రి రి గ మ గరి రి గ మ గరి రి స దని సరి దని గరి రి దని సదాని సరి దని గరి దని దని గరి దని దరి సని ద ప ద గరి దని దరి సని ద ప సని ద ప మ గరి సని దరి సని ద ప గ మ ప ద ని ద దని ద ప ద మ ప ని ద దాని ద దని దాని ద దని ప దని మ ప ని ద ప దని సని దని దని ద ని దని ద దని ద దాని ద దని దాని దని దాని దాని దని సరి ద సా ద ద దని సరి దని సరి రి ద ద ద ద ద ద దని సరి రి 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 గ రి 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 గ గ గ గ గ గ రి గ మా గ రి 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 గ మ ప మ గ రి 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 గ రి 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 గ మా గ రి 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 ద ద ద ని ద ని ద ద ద దని దని గ మ గ మ గ మ ని దని సరి గ మ ని దని 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 ద ప మ గ రి స ని ద ప గ రి స గ రి స ని ద మ ప మ గ రి ద గ రి రి ని ద ద గ రి రి గ మ మ గ గ ద ని ద ని ని రి గ మ మ గ ద ని గ రి గ ని ద ని గ గ మ ప ద ని ద రి గ గ రి గ మ ప ద ని ద ని ని స రి గ మ ప ద మ పలుకు పలుకు లకుతేనే లొలుకు మాటలాడు దోల రులుకల హరి త్యాగ రాజ రులుకల హరి త్యాగ రాజ కుల విభూష మృదు సుభాష రామ సమాన మెరు రామ సమాన మేవరు రమణి సమాన మేవరు రామ నీ
बरू साई रामनी समान में बरू साई रामनी समान में बरू समान में बरू सोपानंबुलु निर्वाण पदमुलु श्री साई गुरुदेवुनि चरणारविंदमुलु जीवन सोपानंबुलु निर्वाण पदमुलु పన్నగశయనుగ వెలిసే చిన్నారి సత్యము అడుగడుగున తన దివ్యత్వమును తెలియపరచే అందరి ఆదరణ అనురాగములను పొందెను ఆదరణే ఆరాధనాయే ఆదరణే ఆరాధనాయే పర్తిపురము భక్త జనావళితో కడకడలాడే పర్తిపురము భక్త జనావళితో కడకడలాడే సాయి చరణాలు జ్ఞాన కిరణాలు సాయి చరణాలు జ్ఞాన కిరణాలు మలినమైన మనసులను చిరునవ్వుతో మలిచెను దీనులను దివ్య హస్తములతో దరి చేర్చెను పాపాలను తన పాద స్పర్శతో పరిమార్చెను పాపాలను తన పాద స్పర్శతో పరిమార్చెను భక్తవత్సలుడై భారము తొలగించెను మన మనసులో దార్చెను మన మనసులో దార్చెను సాయి చరణాలు జ్ఞాన కిరణాలు సాయి చరణాలు జ్ఞాన కిరణాలు ప్రేమలతో నుండు సత్యయుగము స్థాపింపగా సాయి లీలలు మహిమలు అనంతముగా వ్యాపించగా దేశ దేశాలోన సాయి కీర్తి మ్రోగగా సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సత్య సాయి రామ్ దేశ దేశాలోన సాయి కీర్తి మ్రోగగా మానవాళి తరలే సాయి సుని దరి చేర
వరదే సాయి సునిదరి చేరగా సాయి చరణాలు జ్ఞాన కిరణాలు సాయి చరణాలు జ్ఞాన కిరణాలు సాయి చరణాలు జ్ఞాన కిరణాలు సాయి చరణాలు జ్ఞాన కిరణాలు शरीरिणं मकुटलोलकुन्तलं सुकुमार शरीरिणं मकुटलोलकुन्तलं प्रसन्न सुन्दरं हासं सद्गुरुं नमाम्यहं प्रसन्न सुन्दरं हासं सद्गुरुं नमाम्यहम् अगणित गुणानन्दम् आश्रित जन पोषकम् अगणित गुणानन्दम् आश्रित जन पोषकम् अपार करुणाकारं सद्गुरुं नमाम्यहम् अपार करुणाकारं सद्गुरुं नमाम्यहम् नमो नमो परात्परा सनातना नमोस्तुते नमो नमो श्रीवरदा श्रीचरणा नमोस्तुते नमो नमो देव देव साई देव नमोस्तुते मुनिचित्त विराजितं गिरिञ्चि विष्णुनायकं मुनिचित्त विराजितं गिरिञ्चि विष्णुनायकं शिवगुरु गुहार्चितं सद्गुरुं नमाम्यहं शिवगुरु गुहार्चितं सद्गुरुं नमाम्यहम् अमृतवर्षभाषितम् अभयहस्तदायकम् अमृतवर्षभाषितम् अभयहस्तदायकम् करुणामरदारिणं सद्गुरुं नमाम्यहम् करुणामरदारिणं सद्गुरुं नमाम्यहम् नमो नमो परात्परा सनातना नमोस्तुते नमो नमो श्रीवरदा श्रीचरणा नमोस्तुते नमो नमो देव देव साई देव नमोस्तुते नटननादरञ्जनं नलिनकान्तिचालनं नटननादरञ्जनं नलिनकान्तिचालनं निगमागमपाण्डित्यं सद्गुरुं नमाम्यहम् निगमागमपाण्डित्यं सद्गुरुं नमाम्यहम् प्रणय सृष्टिकारकं प्रभाकर प्रकाशकं प्रणय सृष्टिकारकं प्रभाकर प्रकाशकं प्रपञ्च सत्यबोधकं सद्गुरुं नमाम्यहं प्रपञ्च सत्यबोधकं सद्गुरुं नमाम्यहम् नमो नमो परात्परा सनातना नमोस्तुते नमो नमो श्रीवरदा श्रीचरणा नमोस्तुते नमो नमो देव देव साई देव नमोस्तुते शरणागत वत्सलं हृन्नयन निवासिनं शरणागत वत्सलं हृन्नयन निवासिनं प्रफुल्ल कमलाकान्तिं सद्गुरुं नमाम्यहम् प्रफुल्ल कमलाकान्तिं सद्गुरुं नमाम्यहम् श्रवणं अतिसुन्दरं स्मरणं अतिमोहनं श्रवणं अतिसुन्दरं स्मरणं अतिमोहनं वन्दनं
सा रे म पद प म ग रे स नि रे ग रे धनि स ध प म ग रे स म ग रे सा नाम की ज्योत जलाई मन में, नाम की ज्योत जलाई मन में, जीवन सफल बनाया विषयों में जिनका मन भाया, बिरथा जन्म गवाया। भजो रे परम नाम श्री साई, भजो रे परम नाम श्री साई। नाम की ज्योत जलांतर में पालो शाश्वत धाम। बोलो राम साई राम, बोलो राम साई राम। साई नाम है प्रेम सरोवर, बहती अमृत धारा। बोलो राम साई राम, बोलो राम साई राम। को भाई जग की माया, प्रभु को कभी न ध्याया। मन को भाई जग की माया, प्रभु को कभी न ध्याया। हर पग में मेरा मन भर माया, सतमार्ग ना पाया। जीवन पाकर भी मन मूर्ख समझ न पाया। माया के जंजाल जगत में, माया के जंजाल जगत में, घेरे में मन आया। तृष्णा नहीं मिटी विषयों की, सुख ढूंढन को ध्याया। भजो रे परम नाम श्री साई, भजो रे परम नाम श्री साई। हरि का अब तू अंतर ज्योत जला दे। ले लेना हरि का अंतर ज्योत जला दे। पाकर सार प्रेम का मन आनंद में हो जाए। आठो पहर रहे रंग राखा, आठो पहर रहे रंग राखा, पीकर नाम का प्याला। सतचित
भजुरे परम नाम श्री साई भजुरे परम नाम श्री साई नाम की ज्योत जला तर में आलो शाश्वत था गुरु राम साई साई नाम है प्रेम सरोवर बहती अमृत धारा साई Om Shri Sai Ram. To the one who has assumed the form of the entire cosmos, to the one who pervades every single atom, to the one who continues to leave his footprints of love for us to adore and adhere to that Satguru Sai, our most loving and humble pranams. At the very outset, we would like to express our heartfelt and loving greetings to all the devotees assembled here, both physically and mentally, on this most auspicious occasion of Guru Purnima. There was a man who once walked down a lane. It was late in the evening. Darkness was quickly enveloping the place. Suddenly he saw something, and trembling with fear, he did not know what to do. He cried out, "Lord, save me. I see a venomous snake in front of me. I don't know what to do." And out of nowhere, a man walks on that very lane with a lantern in his hand. With the help of the lantern, he illuminates the place. And from that light, the fear that the man was having was transformed into a smile, a chuckle, and eventually laughter. He smiled at his own ignorance, for he could not see that it was a piece of rope and not a snake. He chuckled, remembering his experience of fear that was born out of this ignorance, and he laughed at himself for causing such anguish and pain to himself. When we are under the influence of ignorance and we cry out to our Lord to save us, Sadguru himself comes, and with his light of love and wisdom, he illumines our life. Gu represents darkness of ignorance. Ru represents destroyer. Guru is the one who dispels the darkness of ignorance and illumines our life with the highest wisdom. Today is also Paurnami, which means the full moon day. When the moon is clear, it is full and also delightful to everybody. Bhagavan says that today is a reminder to all the devotees that they have to turn their moon-like mind towards God, strive to purify our hearts, and with the strong, cool breeze of love, even the clouds of worldly attachment and desire would float away, revealing the resplendent rays of divine love emanating from within, reflecting in our every thought, word, and deed, delighting and giving joy to one and all around us. Since ancient times, this day has also been celebrated
as Vyasa Purnima in honor of the birth of the great incarnation of Mahavishnu as sage Krishna Dvaipayana, who was later christened the name Vedavyasa. Vyasa means the one who expounded and expanded the knowledge of truth into the 4 Vedas. Today is a day to express our loving gratitude, not just to the ones like sage Vedavyasa and Gautama Buddha, who expanded and expounded the knowledge of truth, but to express our gratitude to truth itself, Satyam, which continues to manifest as our infinitely loving mother, as our most compassionate and caring father, an understanding friend, our most beloved one, our most beloved Bhagwan Sri Satya Sai Baba. Tvameva mata cha, pita tvameva, tvameva bandhuscha, sakha tvameva, tvameva vidya, dravinam tvameva, tvameva sarvam, mamadeva deva, Shri Sai Deva. Seeking Bhagwan's permission, I'd like to take this morning's program forward. This morning, Bhagwan has blessed 3 speakers. The first speaker for the day is Shri Kota Shivkumar. Shri Kota Shivkumar completed his bachelor's degree in engineering in electronics and telecommunication. He then joined the Sri Satya Sai Institute of Higher Learning and completed his MBA degree in the year 1995. He has an overall work experience of over 22 years in engineering, human resource management, and learning and development functions. He is the founding director of a HR consultant firm called Insai in Hyderabad. Insai offers solutions in the areas like corporate learning initiatives and HR interventions. He has been serving in Bhagwan's organization in the capacity of being a member, an office bearer, and a trainer at district and state levels. He has been a speaker in Sai organizations both in India and US, and has been particularly instrumental in designing group sadhana programs for practice of the 9-point code of conduct gifted to us by Bhagwan. Besides these achievements, he is also a lyricist. With special focus on Bhagwan, he has composed many songs and poems and also was blessed with the opportunity to present the same in his divine presence. He writes songs in Telugu and has brought out 9 albums on Swami till date. He also writes articles in the monthly magazine called Shri Vani, dedicated to spirituality and nationality. I now request Shri Kota Shivkumar to address the gathering. Sai Ram. Akhandamandalakaram Vyaptam Yasacharacharam Tatpadam Darshitam Yena Tasmai Shri Gurave Namaha Ajnanatimirandasya Jnananjana Shalakaya Chekshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. ఆహుతులైన సాయి బంధువులందరికీ ఈ మహోన్నతమైన గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు. సాయిరాం.
మనకి తల్లి, తండ్రి, గురువు, దైవము ఈ వరుస క్రమం స్వామి ఇచ్చారు. ఈ వరుసంతా స్వామి అయ్యారు మనకి. అయితే ఆ స్వామి దగ్గరికి రావడానికి ముఖ్య కారణమై ఈ తనువుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కరిస్తూ మొదట ప్రారంభిస్తున్నాను. అదేవిధంగా ఇదే సభలో ఉన్న మహానుభావులైన గురువులు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో మేము చదువుకున్నప్పుడు మాకందరికీ విద్య నేర్పించి స్వామి దగ్గర వేరే ఎటువంటి ఆశలు లేకుండా ఒక స్వామి కోసమని వచ్చిన రియల్ సెల్ఫ్లెస్ టీచర్స్, గురువులందరికీ పాదాభివందనం చేస్తున్నాను గురు పౌర్ణమి సందర్భంగా. మనందరి అదృష్టం ఏమిటంటే అండి, భగవంతుణ్ణి, పరమేశ్వరుణ్ణి పరమ గురువుగా పొందడం. మరి ఎన్ని వేల సంవత్సరాల్లో అటువంటి అదృష్టం ఎంతమంది కలుగుతుందో అర్థం కాదు, కానీ మనకి ఆ అదృష్టం లభించింది. 5-10 వేల లాస్ట్ పర్ఫెక్ట్ అవతారం, పూర్ణావతారం కృష్ణ పరమాత్మ అనుకుంటే 5,000 సంవత్సరాల తర్వాత స్వామి చెప్పినట్టు మనకి ఈ అదృష్టం మనకి దొరికింది. ఏమిటంటే పరమేశ్వరుడు పరమ గురువుగా దొరకడం. దొరికినప్పుడు ఎటువంటి భాగ్యం కలుగుతుంది అంటే, స్వామి ఇచ్చిన కొన్ని డిస్కోర్సెస్ ద్వారా స్వామి అన్న మాటల్లో కొన్ని విషయాలు చూద్దామండి. 65లో స్వామి గురు పౌర్ణమి రోజు మాట్లాడుతూ అన్న కొన్ని మాటలు. గురువు అంటే ఎవరు? స్వామి అన్నారు, గురువు ఈజ్ సమ్వన్ హూ వాన్స్, హూ అవేకెన్స్, రివీల్స్ ద ట్రూత్, ఎంకరేజెస్ టు ప్రోగ్రెస్ టువర్డ్స్ ఇట్. స్వామి అన్న మాటలు 4 విషయాలు చెప్పారు. గురువు అంటే ఎవరు అన్నది. మొట్టమొదట అన్నారు, నిద్ర లేపడము. నిద్ర అనుకోవాలా, మేల్కొనడం అనుకోవాలా అని ఆలోచించాలండి మనం. మేలుకొల్పడం, మేల్కొల్పేవాడు గురువు అని చెప్తున్నారు స్వామి. స్వామి ఇంకో మాట కూడా అన్నారు, నిజంగా నిద్రపోయిన వాడిని మేలుకొల్పొచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని మేల్కొల్పడం చాలా కష్టం అని చెప్పారు. అంటే ఈ పాత్లో స్వామి మార్గాల్లో వెళ్తున్నప్పుడు కొంత నిజాయితీ అవసరమన్న మాట స్వామి ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే మేలుకొల్పడము అన్న విషయము ఏ విధంగా జరుగుతుంది మనలాంటి వారందరికీ అంటే, స్వామి మామూలుగా పంచేంద్రియాలతో కూడుకున్న ఈ జగత్తు కన్నా మించినది ఒకటి ఉంది అని ఒక మహిమ చూపో లేకపోతే ఒక లీల చూపో మన్ని ఒక నిద్ర నుంచి మేల్కొల్పుతారు. లేకపోతే ఎవరికో ఒక అనారోగ్యమో ఏదో భౌతికమైన ఒక ప్రాబ్లమో వచ్చినప్పుడు వాటి నుంచి వేరే జగత్తు ఉంది అని ఇంటర్వ్యూకి పిలిచి వెన్ను తట్టి మేల్కొల్పుతారు. ఈ విధంగా స్వామితో ఒక సంబంధం మనకు ఏర్పడినప్పటి నుంచి సాగుతుంది మన ప్రయాణం. కాబట్టి స్పిరిచువల్ ప్రయాణం కాబట్టి మేల్కొల్పడం అనేది స్వామి మనకి చేసి చూపిస్తారు. తర్వాత రివీల్స్ ద ట్రూత్. సత్య మార్గము, సత్య గమ్యము అది అని చెప్తారు. మనం ఏదో మిషన్ మీద స్వామి దగ్గరికి వస్తాం, ఎడ్యుకేషన్ అని వస్తాము, MBA చేయాలని వస్తాము, ఇంకో పని మీద వస్తాము స్వామి దగ్గరికి. స్వామి అందరి పనులు తీరుస్తున్నారు అని విని వస్తాము. కొంతవరకు పని తీరుస్తారు స్వామి. కానీ తర్వాత అన్నారు, యశోదమాత ఏ విధంగా అయితే వెన్నముద్ద చేత పెట్టుకుని కర్ర వెనకాల పట్టుకుంటుందో అదేవిధంగా నేను నా భక్తుల్ని పిలిపించుకుంటాను, ఏదో ఎర చూపెడతాను, కానీ వారికి ఏ విద్య గరపాలో అది మాత్రం నేను ఇస్తాను దీనితో, ఈ వెనకాల ఉన్న కర్రతో అని. కాబట్టి అదేవిధంగా మనలో ఒక సత్యం చూపెట్టి మాత్రం స్వామి అసత్యం అనేది ఎప్పుడు మనకి ఆ మార్గంలో వెళ్ళనివ్వరు, సత్యం చూపెడతారు. అయితే ఈ వెళ్ళే మార్గంలో ఏం జరుగుతుందంటే హెచ్చరిస్తూ ఉంటారటండి. అందరికీ, భక్తులందరికీ బాగా విదితమైన విషయమే, అందరికీ అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, మనము ఇక్కడ ఉండకపోవచ్చు, ఇంటిలో ఉండొచ్చు, ఏ ముంబైలోనో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు. స్వామిని భావిస్తూ ఉంటాము, స్వామి గురించి ఆలోచిస్తూ ఉంటాము, ఒక పని చేస్తూ ఉంటాము. ఆ పని చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక తప్పటడుగు పడుతూ ఉంటుంది, ఒక తప్పు చేస్తూ ఉండొచ్చు, ఒక భావం ఎటో వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు సడన్గా గమనిస్తారు, మీరు కనుక స్వామి మార్గంలో ఉండి స్వామి గురించి ఆలోచిస్తూ ఉంటే స్వామి ఫోటో నుంచి ఒక పువ్వు పడడము, లేకపోతే ఎక్కడో ఒక చప్పుడు కావడము, ఏదో ఒక విషయం జరిగి స్వామి మీ అటెన్షన్ మాత్రం తీసుకుని తప్పకుండా ఒకటే హెచ్చరిస్తారు, ఏంటంటే ఇది చెయ్యొద్దు, ఇది మార్గం కాదు. అంటే గురువు ఏం చేస్తున్నారంటే సత్య మార్గం చూపెట్టడమే కాకుండా మనతో పాటు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ ఎక్కడ తప్పటడుగు పడే ఛాన్స్ ఉన్నా కూడా ఇంతకంటే గొప్ప అదృష్టం లేదండి. పరమేశ్వరుడు పరమగురువు అవడంలో అదృష్టం ఏమిటి అంటే, మిగతా గురువుల దగ్గరికి వెళ్ళి మనం మామూలుగా ఒక గురుబోధ తీసుకుని వచ్చేసి ఆ కనెక్ట్ ఉండకపోవచ్చు, కానీ వేర్ ఎవర్ యు ఆర్ ద కనెక్ట్ ఈస్ దేర్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ పరమేశ్వర బీయింగ్ పరమగురు, అండ్ దట్ ఈస్ వాట్ వి ఎక్స్పీరియన్స్. కాబట్టి హెచ్చరిస్తూ ఉంటారు, వాన్ చేస్తూ ఉంటారు, ఇది చెయ్యొద్దు, ఇది నీకు మంచిది కాదు అని చేస్తూ ఉంటారు. అప్పటికీ వినకపోతే ఇంకా చాలా క్లియర్గా కూడా చెప్తూ ఉంటారు. ఒక సినిమాలు చూసే
ఎక్స్పీరియన్స్ చాలా ఉంటుంది. రోజుకో సినిమా చూసేవాట ఒక అబ్బాయి. వాళ్ళ నాన్నగారితో పాటు ఆ అబ్బాయిని ఇంటర్వ్యూకి పిలిచి స్వామి అన్నారట, వెరీ గుడ్ బాయ్ అన్నారట. అంటే తండ్రి ఆశ్చర్యపోయారట, ఏమిటి స్వామి ఇట్లా అంటారు అని. లోపలికి ఇంటర్వ్యూలోకి తీసుకెళ్లి స్వామి అంటారట, వెరీ గుడ్ బాయ్, రోజుకు ఒక్కటే సినిమా చూస్తాడు అన్నారట స్వామి. అంటే సీస్ ఓన్లీ హీ వాచెస్ ఓన్లీ 1 పిక్చర్ ఏ డే, 1 మూవీ ఏ డే, చాలా గుడ్ బాయ్ అని చెప్పి స్వామి ఎందుకు ఆపుకోలేకపోతున్నావు అని అడిగితే, స్వామి టెంప్టేషన్ నేను ఆపుకోలేను అన్నట్టు. అంటే ఏం పర్వాలేదు, నేను వాచ్ ఇస్తాను, ఆ వాచ్ పెట్టుకో. ఎందుకు ఇచ్చానో వాచ్ తెలుసా అని అడిగారట స్వామి. స్వామి ఎందుకు అంటే, ఏ రోజైతే నువ్వు వినవో ఈ మాట, నేను చెప్పిన మాట, ఏ రోజైతే నువ్వు అయినా కూడా సినిమాకి వెళ్ళాలనుకుని వెళ్తావో ఆ రోజు ఈ వాచ్ ఆగిపోతుంది. ఈ వాచ్ నడవాలి అని నీకు ఉంటే కనుక తప్పకుండా చూడకుండా ఉండు, మాట ఇచ్చిన మాట నిలబడు. ఒకవేళ ఆగిపోయినా పర్వాలేదు అనుకుంటే నీ ఇష్టం. అంటే అతను 2 నెలలు ఆపుకోగలిగేటండి. 2 నెలల తర్వాత రోజు వెళ్ళాలనిపించింది, పాత వాసన, ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్, కాబట్టి ఈ సినిమాకి వెళ్ళాలనిపించింది, వెళ్ళాడు. వెళ్ళేసరికి వాచ్ ఆగిపోయింట. ఇంకా ఆ ఊళ్ళో ఉన్న అందరూ వాచ్ రిపేర్ షాప్స్కి పట్టుకెళ్ళేట, చూపెట్టేట, ఈ బాగు చేస్తారంటే నోబడీ కుడ్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇంకా ఏం చేస్తాడు, తండ్రికి తెలిస్తే తిడతాడేమో అని తండ్రికి తెలియకుండా పుట్టపర్తికి వచ్చాడు. పుట్టపర్తి స్వామి దగ్గరికి వచ్చి స్వామితో అన్నట్టు, స్వామి వాచ్ స్వామి అనేసరికి వెళ్ళావు కదా సినిమాకి అన్నట్టు స్వామి. సచ్ ఏ లవింగ్ మెంటర్ అండ్ గైడ్ గురు ఎక్కడ అనేసరికి, అవును స్వామి వెళ్ళాను అంటే, మరి ఇంక ముందు మానేస్తావా వెళ్ళకుండా? తప్పకుండా స్వామి, మళ్ళీ కుక్క తోకలాగా వంకర బుద్ధి ఉండదు అంటే. అప్పుడు స్వామి ఆల్ దట్ హీ డిడ్, నో వాచ్ రిపేరియర్ కుడ్ డూ ఎనీథింగ్, ఆల్ దట్ స్వామి డిడ్ వాజ్ ట్యాప్ ఆన్ ద వాచ్ అండ్ ద వాచ్ స్టార్టెడ్. సో దిస్ ఈజ్ హౌ హీ వాన్స్. హెచ్చరిక అంటే ఏ విధంగా ఉంటుందంటే మళ్ళీ మర్చిపోలేనటువంటి హెచ్చరిక ఉంటుంది. అదేవిధంగా కానీ మన ప్రోగ్రెస్ మాత్రం ఆగకుండా, డిస్కరేజ్మెంట్ లేకుండా ఉంటుంది. సో లాస్ట్ పాయింట్ స్వామి చెప్పింది ఏంటంటే, ఎంకరేజెస్ ప్రోగ్రెస్. అంటే ప్రోత్సాహం అండి. నిజంగా ఎంత ఇంపార్టెంట్ అంటే, మనకి నాలాంటి వాళ్ళు వేలు లక్షలు స్టూడెంట్స్ భక్తులు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు మనకున్న ఏదో కొద్దిపాటి స్వామి దగ్గర ప్రదర్శించాలి అనుకుని ఒక కళో ఏదో మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు, అది నిజం చెప్పాలంటే వాస్తవంలో చాలా 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 చిన్న లెవెల్లో ఉండొచ్చు. ఏమాత్రం పర్ఫెక్షన్ లేకుండా స్వామి దగ్గర ప్రదర్శించే విధంగా ఉండకపోవచ్చు. నేను దీనికి తార్కాణం నేనేండి, కాబట్టి నేను చెప్తున్నాను. ఏదో పాటలు పాడతానేమో అనుకునేవాడిని, స్వామి దగ్గర పాడదాం అనుకునేవాడిని, పాట ఏమీ బాగుండదు. కానీ స్వామి దగ్గర పాట మొదలుపెట్టినప్పుడు స్వామి చాలా ఎంకరేజ్ చేసేవారు. ఎలా ఎంకరేజ్ చేస్తారంటే, స్వామి గురువు ఎంకరేజ్మెంట్, ఇది అందరూ మీలో వాళ్ళందరికీ తెలుస్తుంది. ఏం చేసేవారంటే, ఎవరన్నా వేరే వాళ్ళు విఐపీలు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర స్వామి చూసి బహుత్ అచ్చా గాతా హై అని నా వైపు చూసి కచేరీ ఇవ్వకూడదా? ఈ విధంగా అంటే మన సెల్ఫ్ ఎస్టీమ్ ఎంత పైకి తీసుకెళ్తారంటే, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు అబ్జర్వ్ అండి. ఆ పాటలో సెల్ఫ్ ఎస్టీమ్ అది ఎంత పైకి తీసుకెళ్తారంటే, పాట ఎటుంచినా కూడా ఆ స్వామి ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే నేను తర్వాత స్వామి మీద ఆ అవేర్నెస్, ఆ మూడ్తో పాటలు రాస్తూ ఉండగలిగాను. ఇప్పటికీ రాస్తున్నాను. ఎందుకు అంటే, బికాజ్ హీ ఎంకరేజ్ లైక్ దట్. దానివల్ల స్వామికి ఏమన్నా వచ్చిందంటే ఏమీ రాదు, ఒక గురువుకి ఏమీ రాదండి. స్వామికి వచ్చేది ఏంటంటే మన ఉన్నతి, మన ప్రోగ్రెస్ మాత్రమే. సో హీ నోస్ హౌ టు ఎంకరేజ్ టు కీప్ అస్ ఆన్ ద పాత్. స్వామి ఇంకొక విషయం చెప్పారండి. ఇది నిన్న రేడియో సాయి వాళ్ళు కూడా పంపించారు. ఈ పర్టికులర్ మెసేజ్ స్వామిది. అన్లెస్ యూ హ్యావ్ ద ఎర్నింగ్, క్వశ్చనింగ్ హార్ట్, సీకింగ్ ఇంటెలిజెన్స్, ద గురువు కెనాట్ డూ మచ్. గురువు గారు ఎక్కువ చేయలేరటండి. లోపల నుంచి కనుక మనకు ఆ ఎర్నింగ్ అనేది లేకపోతే, ఎట్లాగైనా తపన అనేది లేకపోతే గురువు గారు ఏం చేయలేరని చెప్తున్నారు స్వామి. ఎందుకంటే స్వామి అన్న మాట అండి, బాగా ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టచ్చు కానీ ఆకలి లేని వాడికి అన్నం ఏం పెడతాము అన్నారు స్వామి. హౌ డు యూ ఫీడ్ సమ్మన్ హూ ఇస్ నాట్ హంగ్రీ అని స్వామి అడిగారు. అన్నమాచార్య గారు ఇదే మాట అంటూ ఆయన అంటారు, ఘన కర్మారంభునికి కట్లు విడవలెగాక ఎనతి ముక్తు నిన్ గావనేల అనయము దుర్బలునికి అన్నమిడవలెగాక తన చీనవానికి తానేల తెలియ చీకటికి దీపమెత్తగా పెద్ద వెలుగులోపలికి వెలుగేనా. చీకటిగా కనుక పెద్ద వెలుగు చూపెడితే ఏ విధంగా వెలుగంతా లోపల నిండుతుందో అదే విధంగా ఒక గురువు వస్తారని చెప్తూ అన్నమయ్య అంటారు, అనయము దుర్బలునికి అన్నమిలవ. ఎవరైతే వీక్గా ఉన్నారో, ఎవరైతే అన్నంకి నోచుకోలేదో అటువంటి వాళ్ళకి అన్నం పెడితే వాళ్ళకి అన్నం విలువ తెలుస్తుంది. తనువు తీరిపోయిన వాడికి, సాటిస్ఫాక్షన్ ఉన్నవాడికి, హంగర్ లేని వాడికి అన్నం పెడతాను ఉంటే వాడు ఏం తింటాడు? స్వామి అన్నారు, దట్ ఎర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ శిష్య, ఎవ్రీ సాధక. ఎందుకంటే ఆయన ఎగ్జాంపుల్ ఏమిచ్చారంటే, ఇదే డిస్కోర్స్లో స్వామి ఒక సీడ్ తీసుకుని కనుక భూమిలో పెడితే
ఆ సీడ్ ఎన్నో కారణాల వల్ల బయటికి శాప్లింగ్ లాగా వస్తుంది. అది గనక అన్నీ తట్టుకుని కారణాలు 10 సీడ్స్ 100 సీడ్స్ పెడితే, బీజాలు పెడితే అందులోంచి ఎన్ని బయటకు వస్తాయో తెలియదండి. నేల నుంచి బయటికి వచ్చిన తర్వాత మాత్రం ఆ శాప్లింగ్ని కాపాడుతూ గురువు చేయగలరు, కానీ దానికి ఆ అదృష్టం లేకపోతే ఎవరేం చేయలేరు. కాబట్టి జన్మ బట్టి స్వామి దగ్గరికి వచ్చి జన్మ బట్టి కొన్ని సంస్కారాలు ఉన్నా కూడా తర్వాత స్వామి ఏం చెప్తున్నారంటే కర్మ బట్టి దాన్ని ముందరికి తీసుకెళ్ళాలి అని చెప్తున్నారండి. గురువు అనుగ్రహం కావాలి అంటే ఆ కర్మ చాలా గట్టిది చేయాలి అని స్వామి అన్నారు. 1996లో స్వామి ఇక్కడ ఇచ్చిన డిస్కోర్స్లో 2005లో మళ్ళీ రిపీట్ చేశారండి స్వామి. స్వామి చక్కటి ఇదివరకు పాట రామశర్మ గారు రాసిన పాట పాడుతూ వినిపించేవారు మనకి. కర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా. ఈ కర్మ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎవరికన్నా కూడా వాళ్ళ డెస్టినీ అయితే వచ్చి చేరుతుంది, ఆ డెస్టినీ తప్పించుకోవడం చాలా కష్టం అంటూ స్వామి అంటారు. చిన్న చెలిమిలో ముంచిన గాని మించు సముద్రము నుంచిన గాని కడవెంతోరా నీరంతేరా కావాలన్నను ఎక్కువ రాదురా కర్మదాట వశమా. ఎంత కుండ ఉందో అంత మాత్రం నీళ్ళు వస్తాయని చెప్తున్నారు. ఏదో ఒక మన డిఎన్ఏలో మన సిస్టంలో స్వామి పంపించి ఈ ఏదో పర్పస్ కోసం మనం పంపించారు ప్రపంచంలోకి. ఆ పర్పస్ వరకు స్వామి తప్పకుండా మన తీసుకెళ్తారు, ఆ గురువులాగా మన పైకి తీసుకెళ్తారు. అంతకన్నా ఎవరికన్నా దాటడం కష్టం. రాముడికి తప్పలేదు, పాండవులకి తప్పలేదు అంటూ స్వామి ఎన్నోసార్లు చెప్పారు. ఈ కర్మ దాటడం చాలా కష్టం అన్నారు. అయితే స్వామి మరి ఎట్లా స్వామి అంతలోనే అయిపోయింది అనుకుంటే మళ్ళీ అంతలో మనకు ఆశ్వాసం ఇచ్చారు, అంతలో ధైర్యం ఇచ్చారు. ఒక్క విషయం వల్ల నీకు మారిపోతుంది గతి అన్నారు. ఏమిటి ఆ విషయం అంటే అన్నారు, దయచేత ధన్యులుగా వలేరా. ఒక్క గురువు దయ, ఒక్క భగవంతుడి అనుగ్రహం వల్ల అన్నీ మార్చుకోవచ్చు, కానీ అనుగ్రహం పొందేట్టు నువ్వు ఉండగలవా అన్నారు స్వామి. మరి స్వామి అనుగ్రహం వచ్చేట్టు అటువంటి కర్మ ఏం చేయాలి అంటే స్వామి చెప్పారు, యత్న ప్రయత్నము మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము సత్యధర్మము శాంతి ప్రేమలతో. నువ్వు ప్రయత్నం చేస్తావు, నువ్వు ఎఫర్ట్ చేస్తావు, అన్నీ బాగానే ఉంది, కానీ ఇచ్చేది ఆయన. అయితే ఎటువంటి ప్రయత్నం చేయాలి అంటే మొట్టమొదట కాన్ఫిడెన్స్ పెంచుకో నీలో నువ్వు. మానవ ధైర్యము మంచి ఎరువుగా ప్రేమధారలే పంట విత్తులుగా భక్తే వర్షము భావమే కలుపులు బ్రహ్మానందమే పండెడు పంట సత్యధర్మము శాంతి ప్రేమలతో. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో స్టార్ట్ అయ్యి గురువు పరమాత్మ గురువుగా వచ్చినప్పుడు ఇన్నాళ్ళు మనం చూసుకున్నప్పుడు ఇంత వెన్ను తట్టి పంపిస్తున్నప్పుడు ఇంకా భయపడాల్సిందే ఉంది. దేనికి భయపడాలి? ఈ ధైర్యంతో కనుక ముందరికి వెళ్ళగలిగితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్తూనే స్వామి చిన్న కథల్లో కొన్ని మంచి మంచి విషయాలు చెప్పారు. 1-2 చిన్న విషయాలు చెప్పి నేను ముగిస్తానండి. స్వామి గురువు ధర్మాలు శిష్య ధర్మాలు అంటూ చెప్పారు మనకి. శిష్య ధర్మం గురించి మొదట మాట్లాడుకున్నాం, ఏ విధంగా ఉండాలి అని. స్వామి చిన్న కథ చెప్పారు. ఒక గురువు గారు బండిలో వెళ్తున్నారట, పరమానందే శిష్యులు లాంటిది కథ. బండిలో వెళ్తుంటే ఆయన బండిలో ఏవేవో సామాన్లు ఉన్నాయి, శిష్యులు నడుస్తున్నారు, వెళ్తున్నారు. ఈ లోపల ఆయన చెంబు కింద పడిపోయింది. బండి ఎత్తుగా ఉన్న పల్లాల నుంచి వెళ్తుంటే కింద పడిపోయింది. చెంబు కింద పడిపోయేసరికి దాన్ని అందరూ చూస్తున్నారు, కానీ ఏమీ చేయకపోయేసరికి గురువు గారు కోప్పడ్డారట. ఏమయ్యా, బండిలోంచి కింద పడింది కదా, కింద పడ్డ వస్తువులు తీయాలని మీకు తెలియదా అంటే, తప్పకుండా గురువుగారు మీరు చెప్పలేదు కదా, ఇప్పుడు తీస్తామన్నారట వాళ్ళు. అది బండి ముందరికి వెళ్తోంది. ఈ లోపల ఏమైంది, ఆవు పేడ వేసింది. ఆవు పేడ వేసేసరికి కింద పడింది. గురువుగారు కింద తీసిందని పైన పెట్టమన్నారు కాబట్టి పేడ తీసుకుని బండిలో పడేశారు గురువుగారు పక్కన. గురువుగారికి కోపం వచ్చింది. గురువుగారు అన్నారు, ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా, మీకు ఏది పడితే అది పైన పెట్టడమేనా సరే. స్వామి గురువుగారు మీరే చెప్పారు కదా అంటే, అట్లా కాదు, ఏది పెట్టాలో అది పెట్టాలి అంటే మీరే చెప్పండి గురువుగారు ఏది పైన పెట్టాలి అంటే. ఆయన పెద్ద లిస్ట్ ఇచ్చారు, వీళ్ళు రాసుకున్నారండి లిస్ట్. అంటే కమండలం పడిపోతే పైన పెట్టాలి, ఈ దండం పడిపోతే పైన పెట్టాలి, ఇట్లా ఏవేది కింద పడిపోతే పైన పెట్టాలని లిస్ట్ రాశారు. లిస్ట్ రాసుకుని వాళ్ళు చూస్తున్నారు. ఈ లోపల కాస్త పెద్ద రాయి వచ్చిన పెద్ద రాయి నుంచి బండి వెళ్ళేసరికి గురువుగారే కింద పడ్డారు. పాపం ఆయన నిద్రపోతూ కింద పడ్డారు. ఆయన పడిపోయేసరికి వాళ్ళు లిస్టు చూసుకుంటున్నారు. లిస్టు చూసుకుంటే అందులో గురువుగారి పేరు లేదు. లేకపోయేసరికి పాప నిజంగా కన్ఫ్యూజన్లో వచ్చారు. గురువుగారిని కాపాడాలా, గురువుగారి మాట కాపాడాలా? అందుకని గురువుగారి మాటే చాలా గొప్పదనుకుని గురువుగారిని అక్కడ వదిలేసి వాళ్ళు ముందరికి ప్రయాణించారు. శిష్యులు అంటే ఇలా ఉండకూడదు, శిష్యధర్మం కాదు అని చెప్పారు స్వామి చిన్నగా చెప్తూ. ఎంత చక్కని చిన్న చిన్న కథల్లో ఇదే విధంగా స్వామి చెప్పారు. గురువుగారు శిష్యుడికి మంత్రం నేర్పించారట. మంత్రం నేర్పించినప్పుడు శిష్యుడు అన్నట్ట, స్వామి నేను మంత్రం చేసుకుంటానంటే తలుపు మూసుకో, ఎవరిని డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వద్దు, అసలు డిస్టర్బ్ కాకుండా మంత్రం చేసుకో అని చెప్పారట. తప్పకుండా గురువుగారని వాళ్ళు తలుపు వేసుకుని మంత్రం చేసుకుంటున్నారు గురువుగారి ఆశ్రమంలోనే.
ఈ లోపల గురువు గారు బయటికి వెళ్ళాడు, చాలా ఎండగా ఉంది, ఇంటికి వచ్చాడు, దాహం వేస్తోంది బాగా, కాళ్ళు మండిపోతున్నాయి, తలుపు కొడుతున్నాడు. తలుపు కొడుతూ ఏరా శిష్య నేను వచ్చాను తలుపు తీయంటే గురువుగారు తీయడానికి లాభం లేదండి, అవకాశం అసలు లేదు, నేను మీరు ఇచ్చిన మంత్రం చేస్తున్నాను, నేను డిస్టర్బ్ కానన్నట్ట. ఏమైనా కాళ్ళు కాలుతున్నాయరా, నేను లోపలికి రావాలరా అంటే కాదు 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 మీరు చెప్పిన మాట కాబట్టి నేను ఇది తప్పకుండా మీ మంత్రమే జపం చేస్తాను తప్ప మీరు వస్తే కనుక మిమ్మల్ని పట్టించుకోనన్నట్ట. ఆ విధంగా స్వామి చిన్న చిన్న కథల్లో ఏం చెప్పారంటే అండి, శిష్యుడి ధర్మం అనేది అర్థం చేసుకుని చేయాల్సిన విషయం. స్వామి చెప్పారు, ద బెస్ట్ సెన్స్ ఐ హ్యావ్ గివెన్ యూ ఇస్ కామన్ సెన్స్. యూజ్ కామన్ సెన్స్ వెన్ ఎవర్ యూ ఆపరేట్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని స్వామి చెప్తున్నారు. గురుధర్మం స్వామి ఎలాగో చేస్తారు, ఇందాక మాట్లాడుకున్నాము. అయితే ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తానండి. ఏ విధంగా స్వామి మన్ని ఎప్పుడు ఏ విధంగా పాటిస్తూ ఎల్లమన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు, ఏ విధంగా మనని సపోర్ట్ చేస్తూ ఉంటారనే విషయం. ఇది మనందరికీ సంబంధించిన విషయం కాబట్టి నేను చెప్తున్నాను. 2011 జనవరిలో పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్టూడెంట్స్ అందరూ కలిసి వచ్చినప్పుడు స్వామి దగ్గర మాట్లాడే అవకాశం వచ్చింది. మాట్లాడేసిన తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి నాకున్న ఏదో ప్రాపంచిక విషయం ఏదో స్వామిని అడిగాను. స్వామి అన్నారు సరే వెళ్ళు అన్నారు. ఎక్కడికో నేను వెళ్ళాల్సిందంటే వెళ్ళు అన్నారు. తర్వాత స్వామి అన్నారు తప్పకుండా వెళ్ళి ఎక్కడికి, ఢిల్లీకి వెళ్ళాలా అన్నారు. అయితే నేనన్నాను స్వామి ఎక్కడికి వెళ్ళినా, ఎందుకు నా నోట్ల నుంచి వచ్చిందో తెలియదు ఈ మాట, స్వామి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీరు మాతో లేకపోతే బాగుండదు స్వామి అన్నాను. ఇది January 2nd, 2011 అనేసరికి స్వామి నా వైపు చూసి ఇక్కడ హృదయం మీద తట్టి అన్నారు, ఏమీ భయం లేదు బంగారు, హృదయంలో పెట్టుకో భయపడకు అన్నారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను సభాముఖంగా అంటే, ఇది స్వామి నాతో మాట్లాడిన చివరి పలుకు కాబట్టి అదే పలుకు వల్ల నాకు ఆశ్వాసము సపోర్ట్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఏంటంటే స్వామి ఎక్కడికి వెళ్ళారంటే ఎక్కడికి లేదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు హృదయంలోకి వెళ్ళిపోయారు స్వామి. అందుకని వి ఫీల్ హిస్ ప్రెజెన్స్ హియర్. ఒక్కొక్కళ్ళు ప్రతి ఒక్క ఎవ్వరి వితౌట్ ఎక్సెప్షన్స్ అందరి హృదయాల్లోకి వెళ్ళి స్వామి నెలకొని ఉన్నారు. కాబట్టి ఈరోజు గురు పౌర్ణమి రోజు ఆ హృదయాల్లోంచే స్వామి గురువులాగా, పరమ గురువులాగా మన పూజలన్నీ అందుకుంటున్నారు. ఆయన మార్గదర్శకంగా మనకి ఎప్పుడూ కూడా మార్గదర్శకంగా ఉండమని మన ముందరికి తీసుకెళ్తూ అతి త్వరలో ఆయనకి దగ్గరగా చేరువుగా మనం చేర్చుకోవాలని స్వామిని ప్రార్థిస్తూ మీ అందరి తరఫున నేను సెలవు తీసుకుంటున్నాను. సాయిరాం. The second speaker for the day is Shri Narendranath Reddy, MD, FACP, FACE. Dr. Narendranath Reddy specialized in internal medicine at the New Jersey College of Medicine and Dentistry. Later, he did his subspecialization in endocrinology and metabolism at the Mount Sinai School of Medicine, New York. He has been a consultant and a practicing internist endocrinologist in Southern California for over 30 years, a fellow of the American College of Physicians and the American College of Endocrinologists. He is on the teaching faculty at the Keck School of Medicine, University of Southern California. 4 generations of Dr. Reddy's family are devotees of Bhagavan. For almost 3 decades now, Dr. Reddy and his family have had a Sai Baba center in their home in California. Dr. Reddy serves as the chairman of the Prashanti Council and as director of the Sri Satya Sai World Foundation. Dr. Narendranath Reddy. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం నమామి. With love, reverence and gratitude, I offer myself at the divine lotus feet of our dearest, loving and omnipresent Lord Bhagavan Sri Satya Sai Baba. Respected elders, dear students, dear sisters and brothers, greetings of loving Sai Ram to all of you on this auspicious and sacred occasion of Guru Purnima. Today
we should rededicate ourselves at the divine lotus feet of our Guru and God, Sri Satya Sai. And let us also remember his first message and first bhajan, Manasa Bhajare Guru Charanam Dustara Bhavasagara Taranam. Just hold on to the divine lotus feet, Guru's feet, and he will take us across this ocean of samsara. We should have that firm conviction. And also we are all blessed and fortunate to celebrate this Guru Purnima in these holy precincts, in this holy land, the holiest of the holy places, this Prashanti Mandir. Here every atom, every cell, every stone is on the air is saturated with divine love and divine blessings of our Swami. He here walked amongst us, talked to us, touched us, laughed with us, joked with us, blessed us. This is the holy ground. So Bhagavan Buddha, when he was leaving his physical body, his followers were in tears. They asked, Lord, how can we be in your presence? How can we be in touch with you? The Lord Buddha said, if you visit any of these 4 places, you will feel my love and presence. Number 1, the place where I was born, Lumbini Park. Second, where he got the enlightenment, the Bodha Gaya. Or third, where he gave the first discourse of the 4 noble truths, the Varanasa. And the 4th place, the Kushinara, where he had the Parinirvana, where he left his body. Any of the 4 places. But Swami is very kind. He's always compassionate with his devotee. We don't need to go to 4 places. This is the place we chose to be born. This is the place where he gave thousands of divine discourses saturated with the nectarine message of love. And this is the place he chose to leave the body. So this is the holy ground. So we are the blessed and fortunate to have come here and receive his blessings. But let us not confine Swami is not only Parthivasa, as the other speaker said, he is Hrudayavasa. Call from your heart, from anywhere, he right away responds to us. And today is the day where the spiritual seekers dedicate their life and their energies to the worship of the Guru, because he is the one who leads them to God. But we are doubly blessed. For us, Guru and God are one and the same, Bhagavan Sri Satya Sai Baba. He is the Adi Guru, he is the Parama Guru, he is the Sri Guru, he is Jagat Guru, he is the Sadguru, he is Gurunam Guru. He is the universal teacher, he is the divine teacher, the true teacher, and the teacher of teachers. What is the significance? Swami himself said, what does the teacher do? There are so many gurus, but they are all Bada Gurus. They cause you pain. Swami says, Chevilo mantram, chetulo dabbu. They will give you a mantra in your ears and charge you so many dollars for meditation, this and that. But Swami is Bodha Guru. He's really one to show us, he's Satya Bodhaka. He's come to show us the path of truth, the path of enlightenment. So that is why he says, Guru is the one who shows us the Guri, the aim of life. What is the aim of life? To realize our true nature, which is divine. How does he do that? The Guru name itself implies Gukaro Andakaraha, Rukaro Tan Nivaranaha. Gukara is for the ignorance, thinking that we are this body, mind and intellect. The Lord removes that ignorance and gives us the knowledge that we are that Atmic reality, the eternal one. And also Swami said, Gu represents Gunatita, Ru represents Rupavajjita. The real nature is we are beyond the attributes and we are beyond the form. So Swami repeatedly told in his discourses, don't confine God to a name and a form. That is ignorance. God is beyond name, beyond attributes, beyond form, and not in the confines of time, space, and causation. The very name, Sai Baba, it reveals the truth. Swami said, Sai, S-A-I, see always inside. What do you find? Baba, B-A-B-A, being, awareness,
bliss and Atma, Satchidananda. The name itself gives the truth. That is why one time Swami was humorously telling, I never went to college, but I'm double graduate BA. So Baba, so Swami was always humorously gives profound messages. So here, the whole universe is composed of only 5, Nama, Rupa, and Sat Chit Ananda. Nama and Rupa is always ephemeral, temporary, changing. Even the name and form of an avatar also time changes. But the Satchidananda is eternal and there always. So our focus as spiritual seekers should be on Satchidananda and go beyond the name and form. How do we do that? Swami himself has given the solution. To reach this goal, love is the royal road. Swami says, you want to see the moon? How do you see the moon? Through the help of the moonlight. Similarly, God is love, love is God. If you want to experience God, we can do it only through love. That is why Swami says, start the day with love, fill the day with love, end the day with love, and this is the way to God. So he made it very simple and clear how to experience this love. That is why Swami's life, his ideals, his message, and his humanitarian works can all be enshrined in one word, that is love, love, and love. Because Swami is the embodiment of love. He is the incarnation of love. He was the love walking on the 2 legs. Somebody said, Swami, you are Prema Sagara, ocean of love. Swami corrected, ocean has boundaries, limits. My Prema, my love has no limits. And my love is infinite. That is, Swami's love is infinite. And I want to share with you how this infinite love has touched millions of devotees all over the world. Swami's love has touched millions around the world. First, I would say, how did it touch? In the form of first, the miracles, Chamatkar. So we have all seen miracles are like his visiting hearts. And yesterday, last night, we had the meeting of the senior officers of the Sathya Sai International Organization. And there many have shared how in the last few months, the miracles galore, they have been happening all over the world, where the vibhuti, the kumkum, honey, everything is coming from many pictures of Swami in the altars. It is happening in Thailand, Indonesia, in USA, Canada, Europe, all over the world this is happening. These are the Swami showing he is with us and he will be with us. He is our eternal companion. And he's also protecting and guiding the devotees all over. I want to show you a personal experience I had last year after Swami's Mahasamadhi. You know, Swami's Mahasamadhi was April 24th, 2011. I happened to be here for almost a month. And after 1 week after Mahasamadhi, on May 1st, I was planning to go back to USA, to go back to my duties. The day after the evening program, I went to my room. I had such an excruciating, severe pain in my chest and abdomen, and I could not sit, I can't comfortable, I could not lie down, I could not walk, I could not stand. I thought, I am dying. And being a doctor, I thought of the worst possibilities. Either I have a heart attack, or a dissecting aneurysm, or acute hemorrhagic pancreatitis, thought of all the worst possibilities. So, but, and the underlying subconsciously I had no fear. I said, this is the best place to die if one has to die. People go to Kashi and other places. This is the holiest of the holy. It is okay to die. Then I went to the hospital, had my checkup. My laboratory tests were all abnormal. My liver tests were 10 times abnormal, the liver enzymes. And my ultrasound of the gallbladder showed a lot of gallstones. So my diagnosis was acute cholecystitis. So the recommendation was to have surgery. But I decided not to have surgery. By Swami's grace, the pain subsided. Without any problem, I could take the long journey back to California. And after I went there, I had my follow-up tests done. I had my blood work, the liver tests were completely normal. I had the ultrasound, the gallstones disappeared. How this shows Swami is physician par excellence. He is the divine surgeon. Without doing surgery, how he took care of that. So even after Mahasamadhi, Swami is taking care of us and protecting us.
So let us be assured, He is with us, He will be with us, and He is our eternal companion. So these miracles, but Swami says, they are just like visiting cards. Swami says they are like mosquitoes and an elephant in his divine mission. Swami himself said that. So we should not get stuck in this miracle level. What is the next level? Swami said there are 4 stages: Chamatkar, Samskar, Paropakar, and Sakshatkar. So instead of getting stuck at the level of the Chamatkars, which is, as I said, happening all over the world, next we go to Samskar, transformation. Swami says this is the day of information technology, IT. Everybody is www, World Wide Web net. Swami says wealth, wealth, wealth. Everybody morning to evening goes after wealth. Instead of that, Swami said, get out of this World Wide Web by www, work, worship, and wisdom, karma, bhakti, and jnana. So we need to get transformed by following what he has said. And there are millions of devotees I have come across who change their way of life. That is Swami causing transformation. What is the next stage? Third is Paropakar, service, selfless service. Swami himself was an example. The institutions, educational institutions he started, medical institutions he started, massive water project. These are all the examples for the devotees to get inspired and do the work. Just because of the limitation of time, I will just touch you on 3 aspects. One, in the field of medical, the services that is happening all over the world. We have more than 300 medical camps in 45 countries. More than 150,000 patients are seen every year on health screening, diagnosis, and treatment. In addition to that, they have medical clinics. We have medical clinics in many countries. Just to name a few, we have in El Salvador, Mexico, Panama, Brazil, Argentina, Botswana, South Africa, USA, and Nepal, Sri Lanka. Many parts of the world there are medical clinics where there is a continuity and ongoing treatment. One time I was presented to Swami all the work being done by the healthcare professionals, and Swami looked at them, was happy. Then he said, what about animals? That means we are not taking care of animals. Then Swami's guidance, we started the pet clinics, where we take care of the cats and dogs, take care of the immunization. This is the selfless service in the field of medicine. In addition to that, in the preventive section, there are mass immunization programs, health education going on. This is Satya Sai Global Health Mission. And in the field of education, there is Satya Sai Education in Human Values program in 81 countries. And Satya Sai spiritual education is the integral part of most of the centers. In addition, there are 24 Satya Sai educational institutes in 26 countries, and also there are 40 Satya Sai schools. These institutes have been training thousands of teachers in the human values, and the schools are providing education, value-based education. There is Dr. Paul Dahl and Jim Sai and so many leaders, Victor Kanu, who have provided leadership role in these education fields around the world. And the next one is in the community service. People day in and day out in all over the world providing food, clothing, and needed stuff to the needy. But just I will address you 2 things which have happened recently where our Satya Sai organization rose to the occasion when there were major disasters. On January 12, 2010, there was a major earthquake in Haiti, about the 7 Richter scale. Thousands of people died and many were displaced. Within 1 week after this disaster, Satya Sai organization, devotees and volunteers have gone to the place. And there are doctors from USA, Canada, Central America, and South America who have gone and provided ongoing medical service. In addition to that, thousands of meals were supplied every day. The food and the support for the orphanage and drinking water is provided. And even till today, my friends, I am happy to say there is more than after 2 years, still the service is going on. The only NGO which has been there since the beginning.
Most of the NGO, including United Nations, have left after 6 months. But Satya Sai organization, by the grace and blessings of Bhagavan, still continuing the efforts. And another instance is what happened in Japan recently, March 11, 2011. There was a major earthquake. There, the Richter scale of 9, and many people were displaced and many died. Our Satya Sai organization came up and they provided tons, 40 tons of food, medicine, and they provided shelter, and they did wonderful service. There I can tell you a miracle, how Swami, till now, wherever this is good work, his presence is there, his blessings are there. This happened there. There was a lady whose whole family was gone in the disaster. She lost her mother, father, brothers, sisters, everybody died. She lost everything. So our Satya Sai volunteers went, offered to give her some food, clothing, but her dignity prevented her to accept. She says, I don't want any help. Then they gave her a picture of Swami and said, pray to Swami, whatever you want, he will give you. Then she calls them, I'm going to pray to Swami because she lost her mother and she wants to at least have a last glimpse of her mother's dead body. Thousands were washed in the ocean, how can you get? She prayed, lo and behold, next morning the waves of the ocean brought her mother's body to the shore. And she was in ecstasy and gratified and very blissful and thankful to Swami. Now he has turned to Swami. How he is showing his grace all over. This is the selfless service. But the last stage we will have to come. What is that? Sakshatkar. As I said, the whole purpose of Satya Sai organization, Swami was very clear. The purpose is to realize our innate divinity, to realize our Atmic nature. That is the purpose. Whether we do bhajans, we do selfless service, study circle, the only purpose is to realize that innate divinity. That is why Swami says all the service we do is chittasya shuddhaye karmanaha. To get the purity of heart is why we do the selfless service. If he doesn't do that, friends, that is of no use. That is why Jesus said, blessed are the pure in heart, for they shall see God. So if we have to have divine experience, we need to be pure. That is why when there was a conference in Rome, Swami sent a message, a theme for the conference. Unity is divinity, purity is enlightenment. Once we are pure, we are enlightened. That is the purpose of all our spiritual practices. That is why we are here, to be enlightened and reach that final goal, Sakshatkar. In late 1990s, Swami gave a series of discourses on Shirdi Baba in Telugu. My mother tongue being in Telugu, I was enthused. I told Swami, I want to translate all these discourses in English. This will be a great service to the devotee. Swami said, no, that is not a great service. Real service is know who you are. That is the greatest service is realize yourself. That is the greatest service, Swami said. Then I said, Swami, that path is very difficult. Atma Vichar, inquiry, you want to get out. Swami gave an example. A cave may be dark for thousands of years. The minute you put a candlelight, instantaneously the darkness is gone. Similarly, if you have a strong yearning and longing that I want to realize God, He will give you that light and wisdom. Another time I was sitting in the Purnachandra when Swami was residing in that house at his divine lotus feet. I was very blissful doing his Pada Seva. I was very happy. Then I prayed to Swami, Swami, let this continue. I want to do this when you come back as Prema Sai also. Swami says, no, that is not a good desire. You have seen me, you have touched me, you have experienced my love. Why do you want to come back? Have a resolution. This is your last life. Don't go on going through this cycle of births and death. So you having experience, we are all experienced His love. Friends, let us pay heed to the divine clarion call that we should reach the goal in this very life and reach the title, Shrunvanti Visve Amrutasya Putraha. Let us be the children of immortality. Let us pray to the Lord, Bhagavan Sri Satya Sai, to bless all of us with pure love and the strength and dedication to serve Him till our last breath. Jai Sai Ram. Thank you, sir, for the wonderful overview of Bhagwan's vision and mission. The final speaker for the day
is Shri Nimish Gulab Rai Pandya. Shri Nimish Pandya hails from the family of attorneys. He is practicing as an advocate of the High Court of Mumbai and is a notary public. He heads the law firm Pandya & Co. Mumbai. He is presently the National Vice President of Sri Satya Sai Seva Organization, India. He is in charge of the education program in India, including Bal Vikas and the Sri Satya Sai schools, and is also the trustee of Sri Satya Sai Trust, Maharashtra. He has been actively involved in the Sri Satya Sai Bal Vikas program since several years and has been associated with Education in Human Values programs since its inception. He has directed several value-based ballets and dramas with children and youth in the Divine Presence, especially during the festival of Ashadi Ekadasi. Shri Nimish Pandya. कुछ तो बात है मेरे साई के प्यार में, कुछ तो बात है मेरे साई के प्यार में कि हर कोशिश के बावजूद हम साई भक्तों की हस्ती कभी मिटती नहीं, कभी मिटती नहीं, कभी मिटती नहीं. Offering my most humble salutations at the divine lotus feet of our most beautiful master, Bhagwan Sri Satya Sai Baba, on this auspicious day of Guru Purnima. Dear brothers and sisters, elders, and the most beautiful students of the Sri Satya Sai Institute of Higher Learning. My thoughts go back to last year on this very day of Guru Purnima. And that was the moment of emotion. That was a tremendously emotional moment when the world was seated here and watching the Samadhi being inaugurated. That day we expressed hope. Hope in the love of Sai, hope in the faith of the people who follow his message. That day now, today as we stand on this Guru Purnima day, I think this is the moment of determination. This is the day when the world over devotees are determined, are confident to embark on the path of Sai as laid down. Today we have dispelled all cynics, all critics, all over the world who thought that that was the end and there will never be a beginning. Brothers and sisters, the credit goes to all the devotees all over the world who have proved that the love of Sai has touched the heart of millions and millions all over the world. Yesterday we saw a lovely function in Prashanthi Nilayam, the seminar on synthesis of religion. As I was seated here and watching the first two speakers in the morning, Professor from Jamia Millia Islamia started on Islam. And then came Swami Dayananda Saraswati, who in his most inimitable style, in a beautiful way, explained the crux of Vedic knowledge. But as I was listening to both of them, tears were swelling down my eyes when I realized the love of our beloved Master, who for 7 decades came down on this earth to tell us, to every common man, the essence of that Vedic knowledge. That's the time when I realized when he said that I've come to establish Vedas on this earth, and I thought it would be the great recitation of the Vedic texts. I thought it would be the great the going back to the times of the Vedas as it would be. But sitting there and reminiscing about Bhagwan, I realized that what Bhagwan was doing was the 2 sentences that Swami Dayananda Saraswati mentioned to us as the crux of Vedic knowledge. One, he said that there is only Bhagwan, there is only God and nothing else. And that, he said, was the view of the Vedic knowledge. And then he says, the way of Vedic knowledge was manifest that God all the time. And brothers and sisters, for 7 decades, Swami told us
that you are God, I am God, but you are also God. And the only thing that we need to do, as even Doctor mentioned just now, is to manifest ourselves in this situation. Brothers and sisters, the time is now to act. The time is now to practice. All debates must end, as the debate on synthesis of religion ended yesterday. I remember once I was listening to an Islamic scholar who was discussing on the platform with another Hindu scholar. And the same situation happened. The Islamic scholar said, Islam believes that everything is God's. And the Hindu scholar said, everything is God. So from the audience, a man got up and asked, then what is the difference between Islam and Hinduism? Why is this difference? And the Islamic scholar says, well, the difference is in the apostrophe S. When Islam believes that everything is God's, the apostrophe S. When Vedic knowledge believes that everything is God, how does this reconcile? And he says that in the day the mystery of the apostrophe S is resolved, both Islam and Hinduism will become one. And what do you think is the mystery of the apostrophe S? Nothing but the love of Satya Sai. The S is the love that is going to resolve the situation. Even the debate between God is form or formless dissolves in the love of Satya Sai. I remember a few years ago when we were performing a drama here. By the way, I shudder when I'm introduced as a lawyer, but I'm very happy when I'm introduced as a dramatist in front of Bhagwan. The drama was the Supreme Judgment. And there was a debate where the man who practices the form of God is arrested by the police of the formless court. And the man who believes in the formless God is arrested by the police of the form God. Both are convicted. And in the legal parlance, both have to go to the Supreme Court for judgment and appeal. And who's the appeal? The appeal is a three-bench court. The Madhvacharya, the Shankaracharyas who believe in the path of all the three acharyas were of the triple bench. The debate went on and could not be resolved. They had a jury. The jury was all the saints of the Bhakti Marga sitting there. And both the convicts are standing there waiting for judgment. And no judgment comes, the debate goes on. And ultimately the tree bench of the Supreme Court says, let's leave it to Bhagwan. Because moment you surrender to Bhagwan and dip yourself into this love, all the debate vanishes automatically and you don't have to bother what is right and what is wrong. The two previous speakers very elaborately told us and reminded us what Swami has said. What Swami expected us to do and what Swami wanted us to do. Let me give a dimension to the fact that after the Samadhi, all over the world, as Doctor mentioned just now, there are manifestations of the Divine Being, reminding us that He is there, reminding us that He is always with us. And we all get excited. The mails go all through the world. This happened in New York, this happened in India, that happened in Japan, this happened here. Very, very, very encouraging sights. But I think there is a catch there, brothers and sisters. And the catch there is that Swami is still around and reminding us that He is still watching us and asking us to see whether we are actually doing what He wants us to do or not. Therefore, let's not get excited with these things happening because that is His nature. He will manifest anywhere at any time. For Him, it's not a difficult job. But for you and I, it's always a tough task to ensure that every moment we are there with Swami, being able to respond ourselves and being able to be with Him at all the times. The love of Swami, immense, intense. How much He loves us is something that we've reminisced, tears roll down our eyes. He was here to give the biggest truth to the commonest man. He was here to grant it even if you don't yearn it. One of the speakers mentioned just now, you have to yearn, that's true. But here was an avatar who gave it even to people who did not yearn for it. Take it, it's there. I've come to give as much as I like. The true Santa Claus of our times was Bhagwan Shri Satya Sai Baba. You never had to ask Him for a gift on Christmas. It was always there hanging on the tree for you, just for you to pluck it when you wanted it.
Dear brothers and sisters, it is in the action that we need to go further as far as the Sai organization is now concerned. Bhagwan's love was unconditional to us. I remember when he last came to Mumbai, the program was so hectic from Pune to Mumbai. A lot of elders complained to us, what is this? This program is too tight. Don't you understand? Swami's health is like this. Swami doesn't like. And true to the ethos of the time, Swami came on the portico to some of us and picked on us. बहुत program tight था, बहुत difficult था, बहुत थक गया Swami. Look at this. It was true, he was tired. It was true, he was not well. But look at the love of Swami. We were all caught there in the mess, trying to answer to Bhagwan, trying to say sorry, trying to say, Swami, we will not do it again. But something came out and one of us said to Bhagwan, Swami, you came to Mumbai after 10, 15 years and millions of people saw you and they were very happy. Swami, we are happy. And you know what he turned down and said, despite all the trouble and all the difficulty that he has, Tum khush, to main bhi khush. He never bothered about his health. He never bothered about his physical being. He was only here to see that you and I are happy beings. That you and I are people who always smile. That you and I are people who will live in the bliss that he has. I was thoroughly impressed when Swami Dayananda Saraswati said that what are we trying to search for? We are already there. What are we trying to look for when Swami is already with us? All we need to do is to bring that Vishwaswarupa down to us. I want to dwell on this because there's a lot of expectation in the world over that Swami will suddenly manifest. Swami will suddenly come back. Swami will get up from the Samadhi. All beautiful dreams, and I pray they all come true. But there is a look at it which we need to have it. Imagine over the last 70 years, 7 decades, Swami picked each one of us, one by one, one by one. If there is any mathematician here who has the guts to calculate this 1, 1, 1, 1 which has gone on, I would love to have him on the stage. 70 years. So many individuals who came to Prasanthi Nilayam. Decades of the institute. So many students who have gone out in the world. Decades of Bal Vikas. So many children have gone out in the world. So many families are out there in the world. All breathing and all harping on the name of Sai. They're all dots. And you all played a game on paper. You get a paper which has a lot of dots and you're asked to join these dots to know what the picture is. Brothers and sisters, our beloved Master has sown all the seeds in the world in every nook and corner. It is you and I, through our love expressed through service, we have to join all these dots now in the next year. And as you join all these dots in the next year, you will see what the Vishwaswarupa of Swami is already existing in this world all over throughout the length and breadth of this country. The Vishwaswarupa this time is not something that he is going to show us. It is going to reveal to us by our love expressed through service. And therefore service is important in the Sai organization. Look at the love of our Master. When he gave this most important Vedic truth to us that you are God and you must manifest it, out of great compassion he gave to us the Satya Sai Seva organization. And mark you, this organization is one of the best organizations in the world, uncomparable, and never ever had an organization come like this on the face of this earth. The revered All India President and I were discussing the other day, and he came out with a suggestion. There is time now for the whole world to understand, and each one of us sitting here, including in front of me and behind me, that this organization and our presence here is only meant to improve ourselves and nobody else on the face of this earth. If we don't change ourselves, it won't work. And therefore the ethos of the Sri Satya Sai organization the world over will henceforth be transforming lives to transform the world. We cannot transform the world if we do not transform our own selves is an important dimension of this Satya Sai organization, and all activities will fall in the ambit of this ethos that has now been established and which we
with the permission of the All India President, I would say this is now the official underlying statement of the Sri Satya Sai Seva organization. The underlying punchline is transforming lives to transform the world. In this jargon, let me mention two very important facts. The Satya Sai organization in India, under the guidance of Mr. Srinivasan, called for a national retreat of office bearers for the first time in the month of April. The mandate was that the youth of the organization should come forth and express their views on what they wish the organization should do in the ambit of this ethos and to carry the message of Swami further. For the first time, contrary to modern belief, all the elders sat down and listened to the youth for 2 full days. It never happens anywhere in the world. It can only happen in India, and it happened in Vrindavan. What I learned from that thing? I learned that Swami has already sown the seeds and there is hope for the future. I learned that the youth who came to participate in that retreat was so well ensconced in the philosophy of Swami, in the faith for Swami, in their belief in what Swami was saying, that all the elders had to remain shut for all the 2 days. And that's the time when I knew, in this relay of handing over the baton to the next generation, our next generation is ready to carry the mission forward for another 100 years as far as the Sai mission is concerned. Let nobody have doubt that the youth of today is astray. That youth to whom the love of Sai has touched is now ready to carry his baton forward. I may just mention that all the seniors who are here today, if you want to decide to reside and retire, we all can decide to retire because the next generation is fully ready. And therefore, I had requested, and we were discussing with Mr. Srinivasan, the next 3 years, let us see all young faces in the entire organization, Satya Sai organization, all over the world, and all of us should be retiring at the end of 3 years. In 2015 is the 50th anniversary of the Sri Satya Sai Seva organization. And that is the benchmark when transition must take place, is the fond hope. And I'm sure Swami also would have been very, very happy to do this. The Satya Sai school movement in India is a very unique movement. 99 schools, 50,000 children, 2,000 teachers. The National Council of Sri Satya Sai Education has made this as a national mission in this country, that by 2015 we would have established minimum standards in all these Satya Sai schools to showcase it as an example of what Swami wanted education for this country of India. Let the whole country know what true education is through the institutions of these 99 schools. The Sri Satya Sai Bal Vikas, let me tell you, brothers and sisters, is the only means for increasing the organization's strength and letting more and more people come to join the organization. Because ours is a unique institution. We don't need elders to tell the children what to do. If the children go through Bal Vikas, they tell the elders how they should behave, and that's how the elders come in the organization, has been the history of the Sai organization. Therefore, under the guidance of the All India President, now the Bal Vikas movement and the Sri Satya Sai schools in India have become missions and not activities of the Sai organization. The entire organization in India will put its might behind ensuring that these two movements become exemplary. And lastly, before I end, service through love, message through education, and finally, both these do not work unless one embarks on personal sadhana. Because if spirituality is not the base of what we do, nothing that we do has any meaning, is the message that Swami gave us all the time. All over the world, brothers and sisters, let me share with you a small talk I heard from Brother Indulal Shah in 1981. He was sharing with us at a symposium of individual peace to universal peace. And at that symposium, he shared with us what he had learned at the Divine Lotus feet. And he said that the hallmark of a true spiritualist is that his breath will always remain in rhythm, that he'll always be at peace,
because Swami wanted that all of us should learn to be at peace both in happiness and sorrow. Nobody can guarantee permanent happiness. Nobody can guarantee permanent unhappiness. But God can guarantee permanent peace both in happiness and in sorrow. And to such a devotee, the hallmark was a rhythmic breath. I had mentioned the last Guru Purnima that this beautiful samadhi where our Divine Master's physical form rests today is a breathing samadhi. It's a samadhi that breathes. Wherever in the world that you have trouble and you have little discomfort, go quiet, breathe, do your soham, catch your breath properly, learn to breathe properly, and your problems will be solved, because once you breathe properly, your mind is quiet, and when your mind is quiet, the Swami inside you speaks to you. And if this practice doesn't work, brothers and sisters, that's the time, unhesitatingly, come to Prashanti Nilayam, sit in front of this samadhi and breathe. Because as you breathe in rhythm, this breath of the Lord will guide you to breathe rhythmically. And you will realize as you breathe here that your breath and his breath is the same. In fact, you'll realize that it is not your breath, it is his breath that is breathing inside you all the time. And that is the miracle of the samadhi of Prashanti Nilayam, where the Lord and Master resides. Manifestations happening all over the world. People are happy. But Swami always mentioned that the cow is divine and there is milk in the cow all the time. But you can't get that milk and nectar by pinching the ear or catching the tail. That nectar comes from the udder of the cow. And Prashanti Nilayam is the udder of that divine Kamadhenu, where you come and all your fills will be fulfilled. Therefore, coming to Prashanti Nilayam is the unabashed duty of every Sai devotee all over the world, because this is where the nectar of peace, Prashanti, exists. And that is where we all need to assemble all the time. कुछ तो बात है मेरे साई के प्यार में, कुछ तो बात है मेरे साई के प्यार में कि हर कोशिश के बावजूद हम साई भक्तों की हस्ती कभी मिटती नहीं, कभी मिटती नहीं और मिटेगी भी नहीं। जय साई राम।